నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సమాజంలోని ప్రతి వ్యక్తి రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని దాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని రామకొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 76 రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం గుడ్ ఫోటో తీయండి. క్షమించాలి ఏం కాదు కానీ అతని బ్యాక్ ఫోటో ఉన్నాయి ఇక్కడ. ఫోటో కూర్చోరా రైట్. ప్రెస్ వాళ్ళు కూడా కేక్ తినిపోవాల్సిందిగా మనవి. ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసిన గొప్ప నాయకుడు, దళిత జాతి ముద్దుబిడ్డ. ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నారంటే ఆయన గొప్పతనాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకున్నది కనుకనే ఈరోజు ఒక భారతదేశం కాకుండా ప్రపంచం కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప దినం నవంబర్ 26. ఇలాంటి రోజును ఒక గొప్ప నాయకుడు, అందులో ఒక దళిత జాతిలో పుట్టి పెరిగిన నాయకుడు రచించి దేశానికి అందించడం అనేది ఇది మామూలు విషయం కాదు. అలాంటి జాతిలో పుట్టినందుకు మేము అందరం కూడా గర్విస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ ఐక్యతతోటి ఒక తాటిపైకి వచ్చినట్టయితే తప్పకుండా రాజ్యాంగం మన చేతిలోకి వస్తుంది. ఈ రాజ్యాన్ని ఏలే శక్తి కూడా మనలోకి వస్తుంది. ఈరోజు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఎస్సీ, ఎస్టీలందరూ కూడా ఇంకా ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారంటే మనలో ఐక్యత లేకపోవడం అనేది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాంటి గొప్ప నాయకుని ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాంటి జాతిలో పుట్టినందుకు మనమందరం గర్వించడమే కాకుండా ఈ రాజ్యాంగంలో మనకు కల్పించబడిన హక్కులన్నిటినీ సాధించుకునేందుకు తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ కూడా ఐక్యతతోటి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదనేది ఈ రాజ్యాంగాన్ని రచించిన రోజును ఈరోజు ప్రజలందరికీ కూడా ఆయన అంకితం చేసిన రోజున ఒకసారి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి గౌరవ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా అందరూ కూడా ఐక్యతతోటి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకి భారత రాజ్యాంగం ఆమోదం పొంది దేశ ప్రజలంతా స్వేచ్ఛ, సమానత్వం, అవకాశాలతోటి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి క్రమం లోపల భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని 2015లో వాళ్ళ అప్పుడున్నటువంటి భారత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. అయితే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇవాళ ఈ ఒక్కరోజుతోటి కాదు, ప్రతినిత్యం కూడా చర్చ జరగాల. ఎందుకు జరగాలని చెప్తా ఉన్నామంటే ఇవాళ ఒక సాధారణ బీసీ వ్యక్తిని
ఇవాళ దేశ ప్రధానిగా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానిది. ఒక గిరిజన సాధారణ ఒక ఆడబిడ్డని రాష్ట్రపతిగా నిలబెట్టినటువంటి గొప్పతనం భారత రాజ్యాంగానిది. ఇవాళ ఒక సాధారణ మహిళని ఈ దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రిగా నిలబెట్టినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానిది. ఇవాళ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ 3 ద్వారా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానిది. అందుకొరకే ఇవాళ ఒక కానిస్టేబుల్ స్థాయి నుండి IAS IPS వరకు, ఇవాళ గ్రామంలో వార్డు మెంబర్ దగ్గర నుండి ఇవాళ ముఖ్యమంత్రి ప్రధాని మంత్రి వరకు కూడా ఇవాళ భారత రాజ్యాంగం యొక్క అవకాశాలతో ఇవాళ మనం పొందుతూ ఉన్నాము. కాబట్టి తప్పకుండా భారత రాజ్యాంగం దినోత్సవం గురించి కూడా ప్రతి చోట చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారత రాజ్యాంగ స్ఫూర్తితోటి ఇవాళ మాలాంటి ఎంతోమంది మహిళలు ఇవాళ బయట ప్రజా ప్రతినిధులుగా ఉన్నారంటే కేవలం భారత రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఇవాళ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం మరి ఎంతో గొప్పదిగా భావిస్తూ మరొకసారి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు ఎంతో శ్రమ, కష్టం, ఎన్నో బాధలు, ఇబ్బందులు, అణగారిన వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి, అందరికీ సమానత్వం కలిగాలంటే గొప్పగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి. రాజ్యాంగాన్ని ఆ రోజు నిర్మాణం చేసి అమలైనటువంటి రోజు ఈరోజు. ఆ యొక్క అమలైనటువంటి రాజ్యాంగం అమలైనటువంటి ఈ యొక్క రోజును ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను, చట్టాలను అన్నింటినీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, అన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క రాజ్యాంగంలో ఏదైతే ఈ యొక్క సమానత్వం, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అందరికీ కూడా సమాన హక్కులను, చట్టాలను కలిగించాలనేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇలా నిర్మితమై ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకే సమానంగా జీవించాలనేటువంటి గొప్పగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరియు సభ్యులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా వారికి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి ఒక గొప్ప చట్టాలు, అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడము అంటే తెలంగాణ రాష్ట్రం ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు ఆర్టికల్స్ ద్వారా అనేది అలా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా జీవించేటువంటి హక్కులన్నింటినీ కూడా పొందేటువంటి విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కును అందరికీ అందేటువంటి విధంగా పాలకులు ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా అందరికీ అందించాలని సందర్భంగా ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని డాక్టర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘాల నాయకులందరూ కూడా గొప్పగా నిర్వహించారు. వారికి అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో మంగళవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో సెర్బ్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల సభ్యులకు అట్టహాసంగా జరిగిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న రుణాలను సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందని గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఇక్కడ వచ్చిన మండల మహిళా సహాయక ఆఫీస్ లీడర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. సో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ఉద్దేశం వడ్డీ లేని రుణాలు మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానికోసం మన జిల్లా వ్యక్తులకి 5 కోట్ల 10 లక్షలు వచ్చింది. ఇంకా ముందు కూడా మనకి 5 కోట్ల చిల్లర వచ్చింది. సో 2 విడతలు కలిపితే మనకి దాదాపు 10.5 కోట్ల వరకు ఇప్పుడు మీరు ఏది వడ్డీ కట్టినారో వాపస్ రావడం జరుగుతుంది.
కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే గారు చేతి మీద శాలరీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో కూడా అప్పుడు గద్వాల్ మహిళా సమైక్య అధ్యక్షులు మాట్లాడుతూ మనకి ఈ అమౌంట్ వచ్చినట్టు చూడండి, ఈ వడ్డీ లేని రుణాలనేది మనకి చాలా ఇంపార్టెంట్, ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినట్టు చూడండి అని జస్ట్ మనకి శనివారం చెప్పినట్టున్నారు. ఈ రోజు మనకి 2-3 రోజుల్లోనే వాళ్ళు అక్కడ కోరుకున్నది కూడా అయిపోయింది. అందరికీ కూడా అంటే సంఘాలు ఏమనుకున్నారో ఇమ్మీడియట్ గా శనివారం మనం మాట్లాడుకుంటున్న ఈరోజు మంగళవారం ఆల్రెడీ పని అయిపోయింది. కాబట్టి మనకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొని ఒక సమావేశం చేయాలి. సమావేశం చేసి ఈ మహిళా సమైక్య ఆఫీస్ బేరర్స్ అంటే మీరు ఈ మహిళా సంఘానికి లీడర్ అన్నట్టు. సో మహిళలకి ప్రభుత్వం ఏమేమి స్కీమ్స్ తీసుకొస్తుంది ఇది ఒకటే కాకుండా అన్ని దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించి ఎట్లా గవర్నమెంట్ మహిళలకి పెద్దపీట వేస్తుందని చెప్పని ఆదేశం ఇవ్వడం జరిగింది. దానికి గాను మనం చాలా స్కీమ్స్ ఇందాక ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో లాస్ట్ దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫ్రీ బస్సెస్ అనేది మహిళలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ బస్ ట్రావెల్ ఉంది. అదే కాకుండా మనం జిల్లాలో 3 మహిళా సంఘాలు ఆల్రెడీ బస్సు తీసుకున్నారు. ఇందాక నిన్న మాట్లాడితే అడిషనల్ డిఆర్డీఓ గారు మిగతా మండల సమైక్య లేకుంటే దానికి కూడా శాంక్షన్ అయితే అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మండల సమైక్యానికి కూడా ఇప్పుడు ఒక బస్సులో మీరే ఓన్ చేస్తారు. మీరు ఫ్రీ ట్రావెల్ చేయడం కాకుండా మీకు ఫ్రీ మీరే బస్ ఓనర్ కూడా అవుతారు. దానికి టీఎస్ఆర్టీసీ పీజీఆర్టీసీ నుంచి మీకు డబ్బులు కూడా ఇచ్చేస్తారు. నెలకి ఇంత అనేది కిరాయి కూడా ఇస్తారు. దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అప్పుడు ఎవరు వాడుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కరెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఆలోచించి గ్యాస్ కి సబ్సిడీ ఇవ్వాలని ప్రతి ఒక్క సిలిండర్కి కూడా 500 రూపీస్ సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు మనం కొన్ని స్కూల్లో చూస్తే ఇప్పటికీ కూడా పెట్టుకొని ఎక్కడ తీసుకున్న గ్యాస్ సిలిండర్ మీద కూడా 500 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మనకి ఇళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా వరకు మనకి వర్గానికి 3,500 చొప్పున 2,000 కలిపి 7,000 200 యూనిట్లు ఉచితంగా ఒక్కొక్క ఇంటికి 200 యూనిట్లు అంటే నెలకు 300-400 రూపాయలు మిగిలిపోయినట్లే. ఆ విధంగా ప్రతి నెలకి ఒక్కొక్క గృహానికి ఎంత వస్తుంది ఒక్కసారి లెక్క చేసుకోండి. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాలు ఈరోజు ఎక్కడ పోయినా దేవాలయానికి పోయినా శివయ్యతో పోయినా శ్రీశైలం వరకు ఉచితం, అంటే శ్రీశైలం లీగాపేట వరకు ఉచితంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోయినా హైదరాబాద్ పోయినా ఎక్కడ పోయినా ఉచితంగా బస్సు ప్రయాణం, మన పిల్లలు కూడా బస్సులో ఉచితంగా పోతున్నారు. ఇన్ని రకాలుగా ఈరోజు సన్న బియ్యం వచ్చినాయి. అదేవిధంగా మనం దొడ్డు బియ్యం తింటున్నాం, ఈరోజు సన్న బియ్యం తింటున్నాం. మన సన్న బియ్యం ఉచితంగా వచ్చింది, 200 యూనిట్లు వచ్చినాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్సు వచ్చింది, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, మన కళ్యాణ లక్ష్మి వచ్చింది. అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంది. దయచేసి మీరందరూ కూడా మరొకసారి మీరందరూ కూడా ఈ మహిళా సంఘాల గౌరవం వచ్చే విధంగా మసలు కులాలి. ఇంకా భవిష్యత్తులో కోట్లు కాదు 10 కోట్లకు అధిపతి కావాలని కోరుకుంటూ మీ అందరూ మహిళా సంఘం సభ్యులకన్నా కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పుడే వడ్డీ లేని రుణాలు అందుకోబోతున్నారు. వాళ్ళ నిన్న చీరలు ఈరోజు వడ్డీ లేని మహిళా సంఘం అంటేనే మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి గౌరవంగా ఉండాలి. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ ఒక చీర ఇస్తే అంగన్వాడీ టీచర్లు ఆ చీర కట్టుకొని వస్తే వాళ్ళ అంగన్వాడీ టీచర్స్ అని గుర్తుపడతారు. ఆశా వర్కర్లు ఒక చీర ఉంటే ఆశా వర్కర్లు అని గుర్తుపడతారు. అదేవిధంగా ఈరోజు మహిళా సంఘం సభ్యులు కూడా గౌరవం ఉండాలి. మీరు కూడా ఎక్కడ ఏ ఆఫీస్లో పోయినా మహిళా సంఘం సభ్యులు వచ్చినారని ఒక గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మీ మహిళా సంఘాలు కూడా మంచి మహిళా సంఘం అంటేనే మంత్రగాలు అమ్మాయి
అమ్మాయి చెప్పినట్లు వాళ్ళు ప్రెసిడెంట్ చెప్పినట్లు అంటే ఇంట్లో కూర్చొని పుట్టిగా కూర్చోకూడదు, చిన్న చిన్న పొదుపుల ద్వారా ఒక గొప్పగా అంటే అన్ని డబ్బులు జమ చేసుకున్నారన్న ఉద్దేశంతో ఈరోజు మహిళా సంఘాలను స్థాపన చేసినాయి. ఇలా చాలా మంది వేలల్లో సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాల కంటే ఒక ధైర్యం ఉంది. మహిళా సంఘంలో ఉన్న ఒక సభ్యులకి ఒక ధైర్యం ఏమంటే ఒక ఇంట్లో పెళ్ళైన ఆ సభ్యురాలకి పెళ్లికి సంబంధించి ఏదో లోన్ తీసుకున్న ఆ లోన్ కట్టడం, ఎక్కడైనా అప్పు తీసుకున్న అప్పు కట్టడం ఒక ధైర్యం వచ్చింది. అదేవిధంగా ఇల్లు కట్టుకున్న ఇంటి కూడా అప్పు తెచ్చిన అప్పు తీరుస్తాం, మన చిన్న చిన్న పొదుపులు తీసి అప్పు తీరుస్తాం ఒక ధైర్యం వచ్చింది. అంటే ధైర్యాన్ని కల్పించింది మహిళలకి. ఈరోజు ఆత్మ గౌరవంతో బతకనిక మేము కూడా సంఘంలో మంచి పేరు ఉండాలనే ఉద్దేశంతో మహిళలకు ఒక గొప్ప వరం. ఎందుకంటే గతంలో ఏ రూపాయి డబ్బులు కావాలన్నా మీ భర్త మీద ఆధారపడే పరిస్థితి ఉండేది. మనం ఇంట్లో మీ భర్తలు అనవసరమైన ఖర్చులు చేస్తే ఆ ఖర్చులకి మీరే బాధితులుగా ఉండే పరిస్థితి ఉండేది. ఈరోజు ఒక ధైర్యం వచ్చింది. వాళ్ళ ఎవరు కూడా ఎక్కడ పోయినా ఎవరు పోతుందా చేసాల్సిన పరిస్థితి ఉంది. ఒక సౌకర్యంతో పోయి డబ్బులు ఏదో మన ఇంట్లో చిన్న ఫంక్షన్ వస్తాను ఏదైనా అంటే ఏదైనా ఎవరితో అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఒక్కొక్క పెట్టి ఎక్కిపోతూ ఈరోజు మనం అభివృద్ధిలో మన అందరిలో పోటీ పడే స్థాయికి గద్వాల నియోజకవర్గం కూడా వచ్చింది. ఎందుకంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది. సరైన రామగుండంలోని 800 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంట్ స్థాపనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో గోదావరికని పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మంగళవారం రాత్రి భారీగా సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. సందర్భంగా నాయకులు బొంతల రాజు, దేటి బాలరాజు మాట్లాడుతూ కొత్త ప్లాంట్ ఏర్పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేసిందని, ముఖ్యంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని పేర్కొన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే కేబినెట్ మీటింగ్లో మరి 800 మెగావాట్లు రామగుండం శాంక్షన్ చేసినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్యులు, దీన్ని పూర్తి స్థాయిలో సహకారం అందించిన శ్రీధర్ బాబు గారికి, ఎప్పుడు కూడా కళలో కూడా నా పవర్ ప్రాజెక్ట్ అనుకునే మా రాజ్ ఠాకూర్ అన్న గారికి, ఈ రామగుండం నిజ ప్రజలందరి తరఫున మరి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే ఆయన డ్రీమ్ మరి దమ్మున్న మగడ్రా బుజ్జ అంటే ఎవరంటే అది మక్కన్ సింగే. ఎందుకంటే 1 లక్ష ఓట్లతో గెలిచిన వ్యక్తిగా మరి ప్రజలు కూడా గెలిపించినందుకు నీకు ఆలయాలు అయితేంది, బిజినెస్ హబ్ అయితేంది, విద్యా కేంద్రం అయితేంది, వైద్య కేంద్రం అయితేంది, ఈ విధంగా ఒకటి చేసుకుంటూ ఈ రామగుండానికి మళ్ళీ ఏదైతే పొంతల వేడిన రామగుండాన్ని పునర్వైభవం తీసుకొచ్చినందుకు పూర్తి స్థాయిలో కష్టపడుతున్న రాజ్ ఠాకూర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఏదైతే ఈ పవర్ గురించి పూర్తి స్థాయిలో 800 మెగావాట్లు వచ్చిందనంటే ఇంతకుముందుకు మనకు 62.5 ఉండే ఏది రామగుండం థర్మల్ అక్కడ బిఫోర్ కాడ దాన్ని 800 మెగావాట్లు వేసినంటే రానున్న కాలంలో ప్రత్యేకంగా పరోక్షంగా మరి దాదాపుగా ఒక 25,000 మంది యువకులకు మరి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు చేసినందుకు రాజ్ ఠాకూర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు పాపం ఏం చేద్దాం, వాళ్ళకి ఏం దోస్తలేదు, వాళ్ళకు ఏదో వాళ్ళ ఉనికి కాపాడు కోసం ఓడు ధర్నాలని, ఓడు ఫేస్బుక్లని, ఓడు అది ముట్టడని ఇది ముట్టడని చేస్తారు. పాపం వాళ్ళ పప్పులు ఏం ముట్టలు, వాళ్ళకి చేద్దామంటే ఏది లేదు. మా కాంగ్రెస్ పార్టీలో మనం చేద్దాం అనుకుంటే అట్లా గిద్దేదంటే అలాంటి మాకని ముందే చేసి పెడతాడు. అటువంటి వ్యక్తిని ఆశీర్వదించినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ, మేము చెప్పాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి చెప్పాం, బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి మేము మీడియా ద్వారా మీకు చెప్తున్నాము. మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మరి మా మార్గదర్శులు దశ ప్రీతం నాయకులు శ్రీధర్ బాబు గారికి, ఈ యొక్క ముగ్గురిని కోఆర్డినేట్ చేసి ఈ రామగుండం ప్రజల మన్నలు పొంది మరి యొక్క పవర్ పాయింట్ శాంక్షన్ చేసిన మా డైనమిక్ లీడర్ రాజ్ ఠాకూర్కి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఈరోజు రామగుండం పట్టణానికి
ఒక దసరా, ఒక రంజాన్, ఒక క్రిస్మస్ పండుగ లాంటిది. కులమతాలకు అతీతంగా రామగుండం దీపో రోజు జెన్కో 1971 పి నరసింహరావు ప్రారంభించారు. మన జిల్లాలో పుట్టిన పి నరసింహరావు ఆ రోజు మనకి పవర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం వాస్తవ్యుడు ఈరోజు మళ్ళీ దీపో రోజు పునఃప్రారంభానికి ఆయన చేసిన కృషి మరవలేనిది. ఈ రామగుండం పట్టణం మరో అంతర్గంగా మారే అవకాశం ఉండే. రాజ్ ఠాకూర్ గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు నిరంతరం కూడా రామగుండంలో బీ థర్మల్ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి పట్టుబట్టి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, మన ప్రియతమ నాయకులు అందరూ, ఐటీ మినిస్టర్ గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారు, తర్వాత జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అట్లాగే రాష్ట్ర మంత్రివర్గం కూడా మరి రామగుండం పట్టణంలో తెలియజేస్తాం. తప్పకుండా ఈ రామగుండం పట్టణం మహర్దశగా మారబోతుంది. మనం చూస్తూ ఉన్నాం. గెలిచిన 2 సంవత్సరాలనే దాదాపు 900 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ రామగుండం పట్టణాన్ని ఇక్కడ కార్మిక నాయకులు అందరూ రావడం జరిగింది. వారందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా కని విని ఎరగని రీతిలో ఈ పవర్ ప్లాంట్ రావడం అందరికీ శుభోదయం. తప్పకుండా ఈ రామగుండం ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా, ఒక మెడికల్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది. ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాలు కూడా ఏమీ అభివృద్ధి కానీ ప్రభుత్వం చేతకాని నాయకులు, చిన్న ఉన్న నాయకులు కూడా బాగా మాట్లాడుతాం. వాళ్ళందరికీ ఎలకు ఒకటే తెలియజేస్తున్నాం, మా ప్రయత్నం అభివృద్ధి మా ధ్యేయం తప్ప మీలాంటి చిల్లర మాటలు మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు. దయచేసి అందరూ కూడా ఈ రామగుండం పరిశ్రమ ప్రాంతానికి భారతదేశంలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు వచ్చింది. గత 10 సంవత్సరాల నుండి రిన్యూవల్ చేయడం జరిగింది. ఈ రోజు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గెలిచిన తర్వాత మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మారబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని ఆదిశీల క్షేత్రం మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంకాలం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ 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 శుభదేంద్ర తీర్థ స్వామి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాలయాచార్యం పట్వారి ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికి దేవాలయంలో పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాల అఖండ జ్యోతిని వెలిగించారు. మా ప్రాంతానికి ఎంతో పుణ్యప్రదమైనటువంటిది. ఈ క్షేత్రానికి ఎవరైతే ఇంటి దేవునిగా కొలుస్తారో వారు వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్లకుండా ఇక్కడే స్వామిని ఆరాధించి స్వామి యొక్క అనుగ్రహం పొందేటువంటి ఆనవాయితీ తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అలాంటి క్షేత్రం దాదాపుగా 30-40 సంవత్సరాల క్రితం ఇంత అభివృద్ధి అనేటువంటిది లేనప్పటికీ ఆధ్యాత్మికంగా సాంప్రదాయకంగా పూజలు అందుకుంటూ ఈ క్షేత్రం తనదైనటువంటి విశిష్టతను పొందినటువంటి ఎన్నుకుని స్వామి అనుగ్రహాన్ని సంపాదించి సిద్ధిని పొందినటువంటి దాసుల వారు శేషదాసుల వారు గురు విజయవిఠలాంటితులై ఎన్నో కీర్తనలను పురాణ ఇతిహాసాల సార సర్వస్వాన్ని పాటల రూపంలో, సుడాది రూపంలో, ఉగాది ఈ యొక్క కృతులన్నీ రచించి స్వామిని సేవించి తరించినటువంటి చరిత్ర మన ఈ మొదలకల్ చరిత్ర. విధానంగా పూజలు అందుకుంటూ శైవ వైష్ణవ భేదం లేకుండా ప్రతి ఒక్కరి ఒక ఆరాధ్య దైవుడిగా, ప్రతి ఒక్కరికి కొలిచే ఒక దివ్య సన్నిధానంగా వెంకటేశ్వర స్వామి, అలాగే దాసుల వారు తపస్సు చేసినటువంటి స్థలంలో శివాలయం, తదితర దేవతామూర్తులు, మధ్వాచార్యుల వారు, అవతారమైనటువంటి హనుమ భీమ మధ్వాత్మకమైనటువంటి మధ్వాచార్యుల సన్నిధానం, అంతేకాకుండా మన శ్రీ ఆదిశిలా క్షేత్రం స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మదలకల్లు, జోగులాంబ గద్వాల జిల్లా. వ్యవస్థాపకులు శ్రీ కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాదరావు. ఈ 25 అంటే నిన్న బ్రహ్మాండంగా కుమ్మరి వాళ్ళందరూ కూడా దేవుని ఆహ్వానించి కుమ్మరికి వేరికి తీసుకొని పోయి
శ్రీనివాసుని వివాహం కొరకు కుండలు ఇతరత్ర సామాగ్రి అన్నీ కూడా వాళ్ళు అర్పించడం జరిగింది. పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రాలయ మా గురువు గారైనటువంటి మంత్రాలయ పీఠాధిపతి శ్రీ 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 సుబిదేంద్ర తీర్థవారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి వెళ్ళడం జరిగింది. ఇది 2వ రోజు బ్రహ్మోత్సవాల ప్రారంభము. మరి ఈ విధంగా 8వ తారీఖు వరకు 25 నుంచి 8 వరకు ఉంటుంది. దాదాపు 18 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఆగమ సాంప్రదాయం తిరుపతి సాంప్రదాయ ప్రకారం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా బ్రహ్మ తేజస్సునటువంటి వెంకట వరదాచారి గారి కుమారులు కూడా వారు కళ్యాణోత్సవం, తెప్పోత్సవం, రథోత్సవానికి రావడానికి ఒప్పుకున్నారు. మరి అంతేకాకుండా ద్వైత అద్వైత విశిష్టాద్వైతంలో ఉన్నటువంటి క్షేత్రం మహాక్షేత్రము. మరి ఇక్కడ ఈ మొదలు కళ్ళు అంటే మొదలు, కళ్ళు అంటే శిల అని, అదే ఆదిశిల అని సంస్కృతం అని, మరి మొదటి కాలుది తెలుగు అని బ్రహ్మాండ పురాణంలో మహాచరిత్ర వ్యాస భగవాన్ ద్వారా తెలియపరుస్తున్నాము. మరి అదేవిధంగా శేషాచలము, గరుడాచలం, గిరిశాచలం అంటే తిరుపతి, అహోబిళ నరసింహస్వామి, మన్నకల్లు, 3 సమాన క్షేత్రాలు. బీదల దేవుడు ఇక్కడ దర్శించుకుంటే తిరుపతికి పోయినంత పుణ్యం, ఇక్కడ దర్శించుకుంటే అహోబిళ నరసింహస్వామి చూసినంత పుణ్యమని, ఇక్కడ దర్శించుకుంటే సాక్షాత్తు ఈశ్వరుని దర్శించుకున్నటువంటి పుణ్యమని ఆ విధంగా రాయడం జరిగింది. కాబట్టి లక్షలాది భక్తులు మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ శిలను చూడవలసినటువంటి శిల 5 మంది ఒక శిలలో ఉద్భవించింది. దేశ చరిత్రలో ఏ దేవాలయంలో లేదు. అదేవిధంగా క్షేత్రపాలకుడు ఈశ్వరుడు, ఆయన కోరిక మేరకు బ్రహ్మ ఆదేశానుసారం సాక్షాత్తు విష్ణువు అదే అనిరుద్ధ రూపుడు ఇక్కడికి వచ్చినట్టు మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి మనోవంచ ఏ కోరికలు కోరాలన్నా భగవంతుడికి ఇచ్చినటువంటి ఫలం పత్రంతో ఏమన్నారు. మీద గొప్ప వెనకాడడానికి వీలు లేకుండా నడిగడ్డలో కృష్ణా తుంగభద్ర మధ్య తీరంలో కృష్ణాకి 7 యోజన దూరంలో శిల 86 కోట్ల జీవరాశి సృష్టించినటువంటి శిల, బ్రహ్మదేవుడు సృష్టించిన శిల యందు భగవంతుడు వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాలను సువర్ణ అవకాశంగా భావించి ఎక్కడెక్కడోళ్ళు కూడా మహారాష్ట్ర, బాంబే, కలకత్తా, తర్వాత బెంగళూరు, కర్ణాటక జనం కూడా ఇక్కడ చాలామంది వస్తారు. మరి అందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ దేవాలయానికి వచ్చి ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేయాలని, మనోవంచనను తెచ్చుకోవాలని చెప్పి, అదేవిధంగా ఏ రకంగానైనా విద్యార్థుల సంక్షేమం మా ప్రాధాన్యం. ప్రభుత్వ హాస్టల్స్ అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి. కలెక్టర్ పి ప్రావీణ్య. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగాలి. నాణ్యమైన వసతులపై కలెక్టర్ దృష్టి. జిల్లాలోని బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ హాస్టల్స్ను మరింత మెరుగుపరచడంలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి మేడం తర్వాత చూద్దామన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఇమీడియట్ గా మనకు చలికాల సెక్టర్స్ కృతజ్ఞతమై ఉండాలి. ఎందుకంటే నిజంగా చాలా దాదాపు
ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన అడిషనల్ కలెక్టర్ లోకల్ గవర్నెన్స్ గారికి, అలానే బీబీసీడీఓ గారికి, కిర్బీ నుంచి చేసిన రాజమహేంద్ర గారికి, నగరాజ్ గారికి, ఇక్కడ హెచ్డబ్ల్యూ గారికి, పిల్లలందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సిఎస్ఆర్ కింద ఆల్మోస్ట్ 20 lakhs వర్త్ ఆఫ్ ప్లేట్స్, అలానే గ్లాసెస్ అండ్ ట్రంక్ బాక్సెస్, ఇవన్నీ కూడా మీకు ఆల్ బీసీ హాస్టల్స్ కి మనం ఇచ్చుకుంటున్నాం. ఇందాక బీబీసీ గారు చెప్పినట్టు ఇక్కడే కాదు, ఇంకా 21 ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో సిఎస్ఆర్ ఫండ్స్ కింద కిర్బీ కంపెనీ ముందుకు వచ్చి మనకి ఇచ్చినందుకు ఫస్ట్లీ వాళ్ళకి ఐ వుడ్ లైక్ టు కన్వే మై గ్రాటిట్యూడ్. అండ్ ఇంత ఫాస్ట్గా అంటే మనం అడిగిన వెంటనే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 to 3 weeks వాళ్ళు మొత్తం మెటీరియల్ అంతా మొబిలైజ్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చారు. అండ్ వీటితో పాటు ఇందాక మేము అన్నట్టు వేరే కంపెనీస్ నుంచి కూడా మీకు కావాల్సిన బ్లాంకెట్స్ కానీ, స్వెటర్స్ కానీ ఇవి కూడా మేము మాట్లాడుతున్నాము. అవి కూడా త్వరలో మీకు అందేలాగా చూస్తామని చెప్పి చాలా యాక్టివ్గా ఉన్నారు. మార్నింగ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినట్టున్నారు, బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇంతే యాక్టివ్నెస్ తో మీరు స్కూల్లో రోజు వెళ్ళి క్లాసెస్ కరెక్ట్ గా విని ఇక్కడ మళ్ళీ సాయంకాలం పూట అవ్వచ్చు, అర్లీ మార్నింగ్ అవ్వచ్చు, మీ స్టడీ అవర్స్ లో కూడా మీరు కంఫర్టబుల్ గా చదువుకోవాలి అనే ఉద్దేశం మా అందరిది కూడా. సో మీకు ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఎందుకు ఇస్తున్నామంటే వేరే హాస్టల్స్ అంటే ఇందాక అన్నట్టు ఎస్సీ హాస్టల్స్ లో కానీ వేరే చోట ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ లో లేవు అన్నారు. సో ఇక్కడ కూడా అవే ఫెసిలిటీస్ ఉండాలి. మీరందరూ కూడా అందరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఇంటి నుంచి దూరం ఉంటున్నారు, కానీ ఆ దూరం ఉంది అని మీరు అనిపించకుండా మీరు మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ మేడం గారికి, అట్లాగే కిర్బీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాజ్ మనోహర్ గారికి, నాగరాజ్ గారికి, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్కి, డీబీసీ గారికి, విద్యార్థులందరికీ నమస్కారం. సో సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే తెలుసా? సిఎస్ఆర్ అంటే ఓకే, మనం అది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీలో ఏమవుతుంది అని అంటే మన కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇప్పుడు కిర్బీ కంపెనీ కానీ, తోషిబా కంపెనీ కానీ, లేకపోతే ఫార్మా కంపెనీస్, అట్లా రకరకాల కంపెనీస్ మన జిల్లాలో ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే సొసైటీకి ఏదైనా చేయాలి, ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో మన స్కూల్స్కి, హాస్టల్స్కి, హాస్పిటల్స్కి మనకు కొంచెం హెల్ప్ చేస్తారు. సో దానికి జిల్లా కలెక్టర్ గారు మన చైర్మన్గా ఉంటారు. సో వారి ఆధ్వర్యంలో ఇవన్నీ యాక్టివిటీస్ నడుస్తాయి. సో మీ పిల్లలకి చాలా అవసరాలు ఉంటాయి కదా హాస్టల్స్లో. సో వాళ్ళ మీ అవసరాలను గుర్తించి మీ వార్డన్స్, మీ ప్రిన్సిపల్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మనం కంపెనీస్ అప్రోచ్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మన హాస్టల్స్ అందరికీ ఇప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మనకు ఈ ట్రక్ బాక్సెస్ కానీ, లేకపోతే మనకి కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు మనం తెలుసుకోవాలి, అట్లాగే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకేనా? సో జిల్లాలో మనం ఎన్నో యాక్టివిటీస్ మేడం గారి చొరవతోటి ఎన్నో కంపెనీస్ మేడం గారు మాట్లాడితేనే మేము చాలా కంపెనీస్ ముందుకు వచ్చి మేము చేస్తామని చెప్పి అట్లా వస్తుంది. కాబట్టి ఇది మంచి అవకాశం. మన పిల్లలందరూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము మీకు కరెక్ట్ గారు అంటే మాకు మంచి బాగా చదువుకోవాలి, సమాజంలో మంచి ఒక అందరికంటే ఎత్తైన పొజిషన్ లో మన హాస్టల్ పిల్లలు ఉండాలనేది మనకు జిల్లా కలెక్టర్ గారు, గౌరవ మంత్రి గారి యొక్క ఉద్దేశం. సో దాన్ని మనం స్వయం సహాయక సంఘాల ఎదుగుదలకు ప్రభుత్వం అండగా రుణాల పంపిణీ, మహిళా వ్యాపార విస్తరణకు పునాది, ఎస్హెచ్జి గ్రూపులకు భారీ రుణాల మంజూరు, మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబాటు, వడ్డీలేని రుణాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్, టీజీఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని పాత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్మన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
చెట్టు కంపెనీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన టీజేఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారికి, అలానే వేదిక పైన ఉన్న సిడిసి చైర్మన్ గారికి, ఆత్మ చైర్మన్ గారికి, ఇంకా విచ్చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ, డిఆర్డీఓ గారికి, ఎంపీడీఓస్ కి, అడిషనల్ డిఆర్డీఓకి, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మండల సమాఖ్య అధ్యక్షులకి, ఎస్ఎస్జీ గ్రూప్ మెంబర్స్ కి అందరికీ కూడా నమస్కారం. మొన్న మీరు అందరూ కూడా ఊరు లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు అందరికీ శారీస్ డిస్ట్రిబ్యూషన్ పకడ్బందీగా మంచిగా చేసుకున్నారు, ఒక పండగ వాతావరణం చేసుకున్నారు. దీంట్లో ముఖ్యమైన రోల్ డిపార్ట్మెంట్ కంటే ఎస్ఎస్జీ మహిళలే ముందు వచ్చి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మందిని గ్రూప్ లో జాయిన్ చేసుకోవాలి అనే ఉద్దేశం కూడా మీరు నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. ఫస్ట్ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు ఈ రోజు మనము ప్రభుత్వం నుంచి మనకి జిల్లాలో దాదాపు 16 కోట్లు వడ్డీ లేని రుణాలు అనేది మనకి జిల్లా మొత్తం మీద రావగా, ఇక్కడ 3 కోట్లు 14 లక్షలు మనకి సంగారెడ్డి నియోజకవర్గానికి మాత్రమే వడ్డీ లేని రుణాలు వచ్చినాయి. మీరు ఇంతకు ముందు కూడా కొన్ని నెలల క్రితం కూడా ఈ వడ్డీ లేని రుణాలు తీసుకున్నారు. మన జిల్లాలో ఇప్పటికే 150 కోట్లు పైగా కొత్త ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. సో ఇక్కడ మన జిల్లాలో సిటీకి దగ్గర ఉన్నాము, అలానే చాలా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చాలా హార్టికల్చర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా రకరకాలు మీరు ఇందాక చెప్పినట్టు కందిపప్పులు అవ్వచ్చు, జింజర్ అవ్వచ్చు, ఇట్లా అల్లం, ఇవన్నీ కూడా రకరకాలు పండుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మహిళలు చాలా మంచి ఐడియాస్ తో బిజినెసెస్ అనేటివి ఏర్పాటు చేసే ప్రాక్టీస్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు మీరు తీసుకుంటున్న వడ్డీ లేని రుణాలు కూడా మీకు వడ్డీ లేకుండా వస్తుంది. కాబట్టి ఈ లోన్ ని మీరు మంచిగా ఉపయోగించి, అంటే పర్సనల్ ఖర్చులు కానీ కాకుండా మీరు గ్రూప్ మొత్తం కలిసి ఒక బిజినెస్ పెట్టుకోవడానికి కానీ దాని నుంచి ఇంకా మంచిగా సంపాదించడానికి మీరందరూ ప్రయత్నం చేయాలి అని కోరుతున్నాను. అండ్ ఈరోజు ఇందిరా మహిళా శక్తి రుణమాఫీ కోసం ఈరోజు ఇచ్చేసిన ముఖ్య అతిథి మహిళా శక్తి మన కలెక్టర్ గారు, అలాగే జ్యోతి మేడం గారు, సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, మార్కెట్ ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈరోజు ఇంత చక్కగా అసలు అందరి ముఖాల్లో కూడా మరి ఎంత ఆనందం కనిపిస్తుందంటే, మరి మిమ్మల్ని చూడంగానే మాకు ఆనందం అనిపించింది. ఎప్పుడైనా ఒక మహిళ సంతోషంగా ఉండి ఇంట్లో అంటే ఇల్లు ఆనందంగానే ఉంటుంది, అందరూ హ్యాపీగానే ఉంటారు. ముఖ్యంగా ఒక సంసారం కానివ్వండి, ఏది కానివ్వండి పైకి ఎదిగింది అంటే దాని కారకులు ఎవరు? మహిళ. ఒక సంసారం పాడైందంటే కారకులు ఎవరు? కాబట్టి శక్తి అనేది మన దగ్గరనే ఉంది. మహిళనే ఒక శక్తి. దేవుళ్ళు కూడా మన మహిళలనే వాడేది. ఇప్పుడు రాక్షసు సవరించాలంటే మగవాళ్ళతో కాదు, విష్ణు ఈశ్వర బ్రహ్మతో కూడా కాని పని మరి ఒక మహిళా శక్తిగా వచ్చి సంబంధించింది అంటే
మన శక్తి మనకు తెలియట్లేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి కలిసి మహిళలకి ప్రాధాన్యత ఇస్తే రాష్ట్రము దేశము ఒక సంసారం కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా, ఇప్పుడే కాదు, మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మహిళల మీద దృష్టి పెట్టింది. 4 గోడలకి అంకితం కాదు, ఆడపిల్ల అంటే అన్ని ఆ రంగాల్లో ఉండాలి అని. మరి మన ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన మాట ప్రకారంగా 2 రోజుల్లోనే ఏమిచ్చింది, 48 గంటల్లోనే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది. ఫ్రీ బస్సులు ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఎక్కిన. చాలా సంతోషం, చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం రూపాయి పెట్టకుండానే ఎంత దూరమైనా మన రాష్ట్రం అంతా తిరుగుతున్నాం, బిజినెస్ చేసుకుంటున్నాం, ఫంక్షన్లకు పోతున్నాం, దేవుని దర్శనం చేసుకుంటున్నాం. అంటే మనకు ఈ ప్రభుత్వం తిట్టాలనుకున్న వాళ్ళు తిడుతున్నారు. బస్సుల్లో స్థలం లేదు, అవును, ఎందుకుంటుంది, అందరం హ్యాపీగా తిరగాలి కాబట్టి బస్సు ఫుల్ అయిపోతుంది. అది తప్పు పడతామా? బస్సు ఫ్రీ ఎందుకు ఇచ్చింది, తిరగడానికి చెప్పింది. ఆడవాళ్ళంతా హ్యాపీగా తిరగాలి, అమ్మగారి ఇంటికి రండి, అత్తగారి ఇంటికి రండి. మరి వాళ్ళు ఇవ్వలేదు, చేయని వాళ్ళు చేయకపోయినా చేసే వాళ్ళ మీద దుమ్మేస్తారు. ఎట్లా? కాసిన చెట్టుకే రాయిస్తాం, కాకా పూటలేని చెట్టుకి రాయిస్తామా? దాని పక్కన కూడా చూడం, అదేమి లేదు కాబట్టి దాన్ని చూడండి అవసరం లేదని. అదే పండు కాయ ఏదన్నా ఉంటే అది మనకు అవసరమే, మనకి ఇస్తుంది అని మనం దాన్ని ఆదరిస్తాం. అట్లనే ప్రభుత్వం కూడా మనకు మంచి మహిళలకి మహిళలకి ఉపయోగపడుతూ మాకు వచ్చిన ఆడవాళ్ళకు వచ్చిన సంసారానికి వెళ్తాం, కానీ ఇంకా వేరే విధానం మాత్రం వాడుకోము. ప్రతి పైస కూడా దాచిపెట్టి ఎవరికి ఇస్తాం? భర్తకో, కొడుకుకో, ఆర్థిక ఎవరికో ఇస్తాం, అవసరానికి ఇస్తాం. కాబట్టి వాళ్ళు మనకి ఇస్తారా? ఎన్నిసార్లు చేయించాక నీకు ఎందుకు, ఏం చేస్తావు, ఎందుకు పోతావు అని మాట్లాడి మనల్ని కించపరిచే విధంగా అవమానం కూడా జరుగుతుంది ఒక్కోసారి. ఈరోజు మరి ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇస్తుంది, మనకి రుణాలు వడ్డీ ఇస్తుంది, బస్సులో ఫ్రీ ఇస్తుంది, 2 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తుంది. ఎంతమందికి వస్తుంది 2 యూనిట్ల కరెంటు ఫ్రీ? గత ప్రభుత్వం మీకు తెలుసు, నెల అయిపోయిందంటే కట్టకపోతే కట్ చేస్తామని వచ్చిన రోజు ఉన్నాయా లేవా? మహిళా సాధికారతతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి. మంత్రి దామోదర్. మహిళలను చైతన్యం చేస్తేనే సమాజంలో మార్పు. ఆందోళన వడ్డీలేని రుణాల పంపిణీ. జిల్లాలోని ఆందోళన నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హాజరై చెక్కులను అందజేశారు. మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మహిళలు సభావేదిగా సార్ గారు కావాలని కోరుకుంటున్నాను సార్. అడిషనల్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ సార్ గారు, ఆర్డీఓ అంతోల్ పాండు సార్ గారు, డిఆర్డీఓ మేడం జ్యోతి మేడం గారు అందరూ కూడా
ముఖ్యమంత్రి గారు మహిళలకు ముఖ్యమైన పథకాల కింద ఈ గతంలో ఎప్పుడూ కానీ సంగారెడ్డి జిల్లాకు 17 కోట్ల రూపాయలు మనకు అందరూ కూడా వేదిక పైన ఉండాలని కోరుతున్నాము. ఈ రోజు ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని ఏదో ఒక వరాలు చూపిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా తీసుకుంటున్నారు. మనకు శారీస్ కూడా నిరమ్మ చీరలు అందరికీ కూడా ఈ రోజు మినిస్టర్ గారు మహిళా సంఘాల కోసం మహిళ యొక్క విశిష్టతను తెలుసుకొని ఆడపిల్ల పుట్టిందంటే 7 రోజులు పోవాలి, ఆడపిల్ల పుట్టిందంటే 40 రోజులు. సుభాష్ గారు వేడిగా పైకి రావాల్సిన కోరుతున్నాం సార్. సుభాష్ వెల్కమ్ టు ద డయస్. అందులో భాగంగా ఈ రోజు ఈ ఆందోళన విజయగారితో వేదికమైన మహిళలందరూ ఇందిరా మహిళా శక్తి శారీస్ కట్టుకుని అందరూ కూడా వేదిక ఆశలు అన్నారు. దీనికి రాష్ట్ర గవర్నర్ కూడా ఘనంగా సన్మానిస్తున్నారు. అందరూ గట్టిగా చెప్పండి. ఇందిరా మహిళా శక్తి శారీలతో బతుకమ్మ పండుగ గవర్నమెంట్ చెప్పారు. అంత గట్టిగా చెప్పండి. గట్టిగా ఈరోజు ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సభ్యులందరూ దయచేసి రావాలి. గవర్నమెంట్ తీసుకోవాలి. ఆందోళన సార్ 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 రాజన్న చూపిస్తారు సార్ నడు అమ్మ ఒకసారి ఒకసారి అందరు ఒక్కసారి మనం తీసుకుంటాం కాబట్టి వడ్డీ లేకుండా ఈనాటి మహిళా శక్తి వడ్డీ లేని రుణాలు చక్కని కార్యక్రమానికి మీరందరూ రావడం, మా అడిషనల్ కలెక్టర్ మాధవి గారు, మా డిఆర్డిఓ జ్యోతి గారు, ఈ మినిస్టర్ అధికారులు, ఈ ప్రాంతంలో ఉన్న సుభాష్ రెడ్డి గారు, మిగతా జిల్లాలకు మండల నాయకులు, ప్రత్యేకంగా నా అక్కలు చెల్లెళ్ళు, నా తల్లులు, పాత్రికేయ మిత్రులారా, ఈరోజు మీరు సంఘాల ద్వారా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మనము గుర్తు చేసుకోవాలి. సంఘాలు సుమారు 2025 ఇప్పుడు 1994-92 మొదలైతే మొదటిసారి ఈ సంఘాల బలోపేతం చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ మహానాయకుడు ఏ మీటింగ్ పెట్టినా, ఏ పబ్లిక్ మీటింగ్ అయినా చివరకు పావులా వడ్డీ అనే చెక్కు ఆ మహిళలకు ఇచ్చిపోయేవాడు. పావులా వడ్డీ అంటే ఏంటి? సంఘాలు ఏర్పడ్డాయి, మండల సమైక్య ఏర్పడ్డది. మండల సమైక్య ఏర్పడ్డ తర్వాత ప్రతి మండలానికి కనీసం 40 నుంచి 60 లక్షల రూపాయల గ్రాంట్ కూడా ఇచ్చింది. ఆ 60 లక్షల ద్వారా మీరు సంఘాలను డబ్బించుకుంటూ వ్యక్తి తీసుకోవాలి. సంఘాలు బలోపేతమైనవి. 50,000 రుణము, 1,00,000 రూపాయల రుణము, చివరకు 5 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరుగుతుంది. కానీ సకాలంలో మీరు రుణాన్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో నెల నెల మీరు ఆ రుణం చెల్లిస్తే దానికి సంబంధించి చారాన మీరు కట్టండి, భారాన్ని సర్కారు కడతారని చెప్పి పావులా వడ్డీ అనే పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్, రకరకాల పథకాలు. మనం ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంత బలోపేతం ఈ సంఘాలు కాలేదు.
సంఘాలు కాకుండా ఇక్కడ చాలా మట్టుకు మీకు ఈ ఒడ్డతలు పొదుపు అనేది, నిబద్ధత అనేది, క్రమశిక్షణ అనేది, బాధ్యత అనేది, నా కుటుంబం ఎదగాలి, నా కొడుకు నా కూతురు ఎదగాలనే తప్పన ఆ తల్లి కూతురు ఆ తప్పున అనేది పొదుపు రూపంలో ఉంటుంది. మగాడు 10 రూపాయలు ఖర్చు పెట్టినా 2 రూపాయలు మిగిలిన 2 రూపాయలు పొదుపు చేస్తుంది ఎవరు అంటే ఆ మహిళ. మన సమాజంలో శక్తి అంటే ఎవరు? శక్తి అంటే ఎవరు? ప్రకృతి 2 మీద ఆధారపడుతుంది. ఒకటి తత్వము, ఒకటి శక్తి. ఆ తత్వానికి బలం ఎక్కడ వస్తుంది? శక్తి ద్వారా వస్తుంది. అందుకోసం భగవంతుడు ఎక్కడున్నా శక్తి ఎక్కడ ఉంటుంది. అవునా కదా? ఎవరు మాట్లాడాలి? తో భగవంతుడు ఎక్కడున్నా, పురుషుడు ఎక్కడున్నా, ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నా ఆ బలము, ఆ శక్తి అంతా కూడా స్త్రీదే. ఆ మహిళ చైతన్యరాలు అయితే ఆమెని చైతన్యం చేస్తే మనము సమాజంలో మార్పు వస్తుంది. సమాజంలో మార్పు వచ్చినప్పుడు సమాజంలో ఎట్లా బతకాలి, నా పిల్లలు ఎట్లా ఎదగాలి, నేను ఎట్లుండాలి, ఏ బిడ్డకైనా ఆ బిడ్డ కోడలుగాను భార్యను ఎదిగినప్పుడు ఆ బిడ్డ కళ ఏంటంటే నా కొడుకు నా కూతురు ఆ సుభిక్షంగా ఉండాలి, బాగుండాలి, ఎదగాలి, అదే నా ఆస్తి అనుకుంటుంది ఆ తల్లి. నా పిల్లలే నా ఆస్తి అనుకుంటుంది. ఆ స్వభావము మహిళా శక్తి. అందుకోసం అన్నిట్లో ముఖ్యం ఏంటి అంటే చదువు. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి, విద్యాధికులు కావాలి. విద్యావంతులు విద్యాధికులైతే మన ఆలోచన శక్తి పెరుగుతుంది. మన ఆలోచన శక్తి అంటే తరగ శక్తి పెరుగుతుంది. తరగ శక్తి పెరిగితే ఈ సమాజంలో, ఈ ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగబద్ధంగా నడిచే ఈ దేశంలో మనము ఏ నాయకుడిని ఎన్నుకోవాలి, ఆ నాయకుడి పొద్దున నా ప్రాంతానికి, నా గ్రామానికి, నా కుటుంబానికి అక్కడ వస్తాడా రాడా, సేవాభావం ఉన్నదా లేదా, ఆ పార్టీకి ఆ నాయకుడు. రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా మనమంతా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం సంయుక్త జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. అనంతరం రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞను అందరితో కలెక్టర్ చేయించారు. భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్య చేకూర్చుటకు వారు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. జై హింద్. ఆర్జీవన్ ఏరియాలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీఎం కార్యాలయ ప్రాంగణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రారంభించారు. సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి అపూర్వమైన విశిష్టత ఉంది. ఇది పరిపాలన వ్యవస్థకే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, సామాజిక ఆర్థిక న్యాయం వంటి విలువలను స్థాపించింది అన్నారు. ఆమోదించిన రోజు జరుపుకుంటున్నాం. మాట్లాడవలసిందిగా మన ఏఐటీసీ జీఎం హౌస్ ప్రతినిధి రికగ్నైజ్డ్ ఉన్న శ్రీ రాజు గారిని ఈనాటి వేదిక మీద ఉన్న ఇన్ఛార్జ్ మరియు పర్సనల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ వేణు సార్కి,
మరియు వేదిక మీద ఉన్న ఆల్ హెచ్ఓడీస్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ మరియు యువ రాజ్యాంగం 1949 నవంబర్ 26 రోజున రాజ్యాంగ సభ ద్వారా ఆమోదడానికి 2 సంవత్సరాల 18 రోజులు పట్టి ప్రజాస్వామ్యానికి నిదర్శనం మనం వాడుతున్నాం కాబట్టి పెంపొందించడం మన యొక్క అందరి బాధ్యత. ప్రాథమిక హక్కులు మనం పాటించాల్సిందిగా కోరుచున్న ఆకారం కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు మనం భారత రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి ఆ రోజును మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ముఖ్యంగా మనందరికీ తెలుసు నవంబర్ ఆమోదించి అందరికీ ఇప్పటి వరకు దాని నుంచి ఆ రచించిన కూడా బయటికి వెళ్ళలేకపోయారు. ఆ పరిధిని దాటి అందరికీ ఈ రాజ్యాంగం వల్ల అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని మనం స్మరించుకుంటూ మనకు ఇచ్చినటువంటి హక్కులను మనం అందరం కూడా పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మన ముఖ్య అతిథిగానే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ శుభోదయం. భారతదేశ ప్రజలమగు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణ రాజ్యం మరియు అందరి పౌరులెల్లరకు విశ్వాసము ధర్మ అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమునకు జాతి ఐక్యతను అఖండతను పూర్వకముగా తీర్మానించుకొని ఈ 1949వ సంవత్సరమును నవంబరు ఇందు మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అధిశాసనమును చేసి మాకు మేము ఇచ్చుకుంటున్న వారమైతిమి. జై సింగరేణి, జై హింద్. అందరికీ శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్ట్ కమిటీ ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఎన్నో దేశాలు తిరిగి అధ్యయనం చేసి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అడాప్ట్ చేసినటువంటి రోజు నవంబర్ 26, 1949. తర్వాత 26 జనవరి 1950 నుంచి అది అమలులోకి వచ్చింది. అది డిఫరెన్స్ కాన్స్టిట్యూషన్ డేకి మన 26 జనవరి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్. సో ఈ సందర్భంగా ఇందులో డ్రాఫ్ట్ కమిటీ యొక్క అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేధావులు, చాలా అనుభవజ్ఞులు, మన రాజ్యాంగం పట్ల కానీ న్యాయం పట్ల కానీ అన్ని చదువుకొని చాలా లిటరేట్ పీపుల్ ద్వారా రచించబడింది. ఎన్నో దేశాలు ఆ టైంలో ఆ సమయంలో ఉన్నటువంటి వివిధ రాజ్యాంగాల్ని స్టడీ చేసి అందులో ఏం లోటుపాట్లు అవన్నీ స్టడీ చేసి మళ్ళీ ఇక్కడ మనం అలాంటి లోటుపాటు లేకుండా ఒక పకడ్బందీ రాజ్యాంగాన్ని, లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇంత పెద్ద రాజ్యాంగం ఏ దేశంలో ఏ దేశానికి లేదు. సో అలాంటి రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసినటువంటి రోజు నవంబర్ 26. ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరము అన్ని చోట్ల కాన్స్టిట్యూషన్ డేగా నిర్వహించుకుంటున్నాము. సో ఈ రాజ్యాంగం యొక్క విశిష్టత అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఇలాంటి మనము కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. చాలా కంట్రీస్లో రాజ్యాంగం బలహీనమైన ఉన్నటువంటి రాజ్యాలలో చూస్తున్నాం మనం, మిలిటరీ ఓవర్టేక్ చేసుకుంటూ ఉంటుంది, ప్రజాస్వామ్య విలువలు తక్కువ ఉంటాయి, పౌరుల హక్కులు తక్కువ ఉంటాయి, అక్కడ అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ కాన్స్టిట్యూషన్ బలంగా లేదు. తర్వాత సెంట్రల్కి స్టేట్స్కి మధ్య సమన్వయం ఉండకపోవడం, భద్రతా బలగాల యొక్క పవర్స్, తర్వాత గవర్నమెంట్ యొక్క పవర్స్ మధ్యలో
రప్చర్ రావడం ఇవన్నిటి కారణం. చాలా దేశాలు మనం చూస్తుంటాం, అంతర్యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో దేశాలు, ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, కొన్ని ఏషియన్ కంట్రీస్ కావచ్చు. బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ వీక్గా ఉండడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయి. మరి అంత విలువ, అంత ప్రాశస్త్యం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనకు ఇంత పకడ్బందీగా రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మనం అనుభవిస్తున్నామంటే వారి యొక్క కష్ట ఫలితమే. జనరల్గా మనకు చాలామందికి తెలియదు, ఎందుకంటే మనం సూపర్ మార్కెట్లో ఫ్రూట్స్ కొనుక్కొని తింటాం. ఆ ఫ్రూట్స్ ఎంత కష్టపడితే ఒక రైతు సూపర్ మార్కెట్ వరకు వచ్చిందని మనకు తెలియదు. అదేవిధంగా మనకి ఇప్పుడు హక్కులు కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగపరంగా పొందుపరిచి మనకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అన్నమాట ఇది. సో అలాంటి సందర్భంలో మన అందరికి కూడా కనీస బాధ్యత ఏంటంటే కాన్స్టిట్యూషన్ గురించి తెలిసి ఉండాలి. మినిమం కనీసం మొత్తము మనకు అధ్యయనం చేయకపోయినా కాన్స్టిట్యూషన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ వల్ల ఏం జరుగుతుంది అనేది అది తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఏ చట్టమైనా సరే మన ఇండియాలో తీసుకురావాలంటే రాజ్యాంగానికి లోబడి ఉండాలి. ఏ ఎన్నికలైనా సరే రాజ్యాంగానికి లోబడే చేయాలి. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్ గవర్న్డ్ బై కాన్స్టిట్యూషన్ ఓన్లీ. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఈ సందర్భంగా మన ముందు తరాలకు కూడా కాన్స్టిట్యూషన్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలి. తర్వాత అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో మనం హక్కుల గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం జనరల్గా, మనమనగా ఎవరైనా మా హక్కులు అని, కానీ అందులో బాధ్యతలు కూడా పొందుపరిచింది. సో ఆ బాధ్యతలు కూడా ఏంటి అని కూడా తెలుసుకొని మనం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మన దైనందిన జీవితంలో కావచ్చు, మన సామాజిక జీవితంలో కావచ్చు, వృత్తిపరమైనటువంటి పని స్థలాలు కావచ్చు, మన యొక్క హక్కులతో పాటు మన డ్యూటీస్ నిర్వర్తించినట్లో అప్పుడు మన ఇండియా నెంబర్ 1 స్థాయికి రావడంలో ఎంతో సమయం పట్టదు. మనం వరల్డ్ టాప్. ఎందుకంటే మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి అన్ని రకాలు ఉండవు, మా దగ్గర అన్నీ ఉన్నాయి. వ్యవసాయము వనరులు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, యూత్ ఉంది, మంచి మ్యాన్ పవర్ ఉంది, మన హ్యూమన్ రిసోర్సెస్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయినా కూడా మనం ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీల లిస్టులో ఉన్నాం. డెవలప్డ్ కంట్రీ లిస్టులో రావాలంటే మనమందరం కూడా బాధ్యతాయుతంగా పనిచేసి మనవంతు కర్తవ్యం నిర్వహించి మన దేశ పురోగతికి, అది కంపెనీ పురోగతికి పాటుపడాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల్లో బుధవారం విద్యా సింధు మాధవ తీర్థస్వామి పాల్గొని 2వ రోజు బ్రహ్మోత్సవాలు పూజలు నిర్వహించారు. అలాగే హరిద్వార్ మాత భైరవ అమ్మ పాల్గొని దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా వారికి దేవాలయ చైర్మన్ పట్టువారి ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆహ్వానించారు.
ఇట్లా ఉంటే దేవాలయం పడుతుంది కరెక్ట్ వస్తుంది దేవాలయం ఇట్లా ఉంటే దేవాలయం ఏమంటారు పని ఇట్లా కర్ణాటకలో ఆమెకు తెలియని ఊరు లేదు, ఆమె తెలియని వాళ్ళకు లేదు. అటువంటి మహానుభావులు చిన్నప్పటి కూడా ఎంతో నైపుణ్యం ఆమె ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా అన్నింటికన్నా విశేషం ఏంటంటే నాకు ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది, మన విద్యామందిర పాఠశాలకు వచ్చినప్పుడు జ్యోతి శాస్త్రం దాదాపు 25 సంవత్సరాల జ్యోతి శాస్త్రం చేసినప్పుడు ఆ మేనమాన కేశవాచార్య రావడం ఉండడం అప్పుడు ఆ సందర్భంగా మా గురువు గారు వీరు రావడం జరిగింది. ఈ భగవంతుడి సన్నిధానంలో ఉడిపిలో వచ్చే కౌశం చేయాలని చెప్పి సంకల్పించుకుని ఆదేశాలు మా గురువు గారి విద్యార్థులకు వారందరూ కూడా ప్రయత్నం చేసి ఒక సంకల్పం చేసుకునేటువంటి స్థలం చెప్తే నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. అవును నిజమే, 25 సంవత్సరాల మరి కండక్ట్ చేసి ఆఫీసర్స్ అంతా డివిజన్ స్థాయి మండల స్థాయి ఆఫీసర్స్ అంతా రివ్యూ చేసి ఇక్కడ చాలా పకడ్బందీగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే మరి దాదాపుగా ఈ 5 రోజులు అంటే 2వ తేదీ కళ్యాణం, 3 తెప్పోత్సవం, 4 రథోత్సవము. కాబట్టి ఈ 10 వచ్చి మొదటి శనివారం వరకు కూడా దాదాపు 1.5 కోటి పైగా జనాభా రొటేషన్ పాపులేషన్ ఉంటుంది. రథోత్సవం నాడు దాదాపుగా 60-70 లక్షల మంది ఈజీగా ఉంటారు. కాబట్టి మరి అందరూ కూడా గ్రామ వాల్మీకి పూజారులు, ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఇక స్థానిక శాసనసభ్యులు గారు అయినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అందరూ కూడా సహాయ సహకారాలతో
దైవ బ్రహ్మోత్సవాలకు జరిగే బ్రహ్మోత్సవాలకు అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఈ యొక్క చరిత్ర దేవాలయం యొక్క స్వామి యొక్క చరిత్రను ఇంకా బహిర్కృతం ఈ గత 5 ఏళ్ల నుండి బాగా ప్రచారం అవుతుంది. బాగా దేవాలయం ప్రచార దీంట్లో ముందంజలో ఉంది. అదేవిధంగా మీరు ముందుకు తీసుకెళ్తే దీనివలన మాకు భక్తులు పెరుగుతారు. తర్వాత దేవాలయానికి ఆదాయం కూడా పెరుగుతుంది. చరిత్ర తెలుసుకుంటేనే ఎవరైనా సందర్శించడానికి వచ్చేది. కాబట్టి మీ యొక్క మరి ఈ ప్రెస్ వాళ్ళు వీడియో ఛానల్స్ వాళ్ళు కూడా మీ అందరి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించాలని చెప్పి మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి శిరస్సు వంచి మీకు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఆదిశిల స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిన్నటువంటి మన సుచేంద్ర తీర్థ మంత్రాలయం స్వాముల వారి చేతుల మీదుగా మొదలవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ యొక్క క్షేత్ర మహత్యం ఏమంటే మల్లకల్ తిమ్మప్ప స్వామిని లోకల్గా మనము వాడుక భాషలో పేరుని వాడతాం. ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తులకు ఈ ప్రాంతంలో మగవాళ్ళైతే తిమ్మప్ప, తిమ్మమ్మ ఆడవాళ్ళైతే తర్వాత ఊరి పేరు కూడా మల్దమ్మ, మల్దకల్ అనే పేరు నామకరణాలు చేసుకుంటారు దేవుని మీద అభిమానంతో. తర్వాత ఈయన మొక్కుబడి దేవుడు అంటే వాళ్ళు కొత్త బియ్యము పండినటువంటి కొత్త బియ్యాన్ని కొనుక్కొని కొత్త కుండ కొనుక్కొని దాసంగము దాంట్లో నైవేద్యం ఉడకబెట్టి 3 నామాలు పెట్టి సున్నం కొట్టి 3 నామాలు పెట్టి దేవునికి దాసరాయని పిలుచుకొచ్చి నైవేద్యం పెట్టి భోంచేసుకొని ఇక దేవునికి కాయ కొట్టి భోంచేస్తారు. ఇవన్నీ కూడా ఈ దాసంగాలంతా ఈ బ్రహ్మోత్సవాల ముందు జరుగుతాయి. దాదాపుగా రాయచూరు, బళ్ళారి, గుల్బర్గ జిల్లాలు కర్ణాటక నుండి కూడా ఇక్కడ భక్తులు వస్తారు. కర్నూలు, అనంతపురం జిల్లా నుండి వస్తారు. ఇంకా సరే ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడి నుండి సెటిల్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాంబే నుండి కూడా వ్యాపారస్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తారు బ్రహ్మోత్సవాల టైంలో. ఇంకొకటి ముఖ్యంగా మనం చెప్పదగ్గ విషయం ఏమంటే నాకు ఇప్పుడు 67 ఏళ్ళ వయసు నడుస్తుంది. నాకు ధ్యాస ఉన్నప్పటి నుండి అంటే 11-10 సంవత్సరాల నుండి నేను స్వామివారిని అబ్జర్వ్ చూస్తున్నా. అప్పుడు అనంత పద్మనాభ స్వామి విగ్రహము ఒక అర్ధించు మాత్రమే కనపడేది బయటికి. ఇప్పుడు దాదాపు 4 అంగుళాలు బయటికి ఉద్భవించింది. అంటే అదొకటి. తర్వాత మన స్వయం వెంకటేశ్వర స్వామి అప్పుడు మామూలుగా కాళ్ళు కనపడేవి, చేతులు కాళ్ళు, ఫేస్ కూడా అంతంత మాత్రం ఇప్పుడు అట్లా లేదు. నిజ దర్శనం చూస్తే మనము అవయవాలు సంపూర్ణంగా కానొస్తున్నాయి. అలాగే లక్ష్మీదేవి ఎడమ పక్క ఆమె కూడా ఒక జడ మాత్రమే కానొచ్చేది, కొద్దిగా ఫేస్. ఇప్పుడు ఆమెకి అవయవాలు కూడా స్పష్టంగా బయటకు వస్తున్నవి. కాబట్టి స్వయంభూ అన్నదానికి మనము వేరే నిదర్శనం ఏమి లేదు. ఆయన స్వయంభూని మరి గొప్ప భక్తాదులను కాపాడుతున్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మరి చైర్మన్ గారు అయినటువంటి ప్రహ్లాదరావు గారు మరి ఈ దేవాలయం యొక్క చరిత్ర మరి బ్రహ్మాండ పురాణంలో ఉంది అని చెప్పి ఆయన తెలిపినాడు. అదేవిధంగా మరి మా చిన్న అన్నగారు అయినటువంటి అరవిందరావు గారు మిగతా విషయాలు చెప్తారు. అదే ನಾವು ಏನು ಸಂಕಲ್ಪ ಮಾಡ್ತೇವೆ ಅದನ್ನು ಸುಳ್ಳು ಆಗದ ನಂತರ ಸತ್ಯ ಸಂಕಲ್ಪನಾದಂತಹ ಭಗವಂತ ಶ್ರೀನಿವಾಸ ನಡೆಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ ಕಾರಣ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಸೌಭಾಗ್ಯಶಾಲಿಗಳು. ನಾವು ಹೊರಗಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೇವೆ, ನೀವು ಇಲ್ಲಿಗೆ ಬರಲೇಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ಈ ಕ್ಷೇತ್ರದ ಮಹತ್ವ ಆಗ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಯಾವ ಒಳ್ಳೆಯ ಸಂಕಲ್ಪವನ್ನು ನೀವು ಮಾಡ್ಕೊತೀರಲ್ಲ ಅದನ್ನು ಭಗವಂತ ಕೂಡಲೇ ನಿಮಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿಕೊಟ್ಟರೆ ಪ್ರತ್ಯಕ್ಷ ಸಾಕ್ಷಿಗಳೇ ನಾವು. ಅಂತಹ ಭಗವಂತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇವತ್ತು ಮತ್ತೆ ಬಂದು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಟ್ಟು ಸೇರುವಂತಹ ಒಂದು ದಿನ ಸೌಭಾಗ್ಯ ನಮಗೆ ಭಗವಂತ ಪ್ರಹ್ಲಾದ ದೇವರು ಆ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ನಮಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಂತಹ ರಾಯರ ಅನುಗ್ರಹ ಬಾಲ್ಮೀಕ, ಪ್ರಹ್ಲಾದ, ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳದ್ದು ನಾವು ಹೇಳಬೇಕಾದ್ರೆ ಅವರ ಒಂದು ರೂಪ ಚಿಂತನೆಯನ್ನು
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ను పాటించకపోవడంపై ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఐఎన్టీయూసీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో బాబర్ సలీం పాషా పాల్గొని మాట్లాడారు. ఇటీవల కాలంలో ఎంపీ వంశీకృష్ణ పట్ల అధికారులు కొందరు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ చర్యలను ఐఎన్టీయూసీతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అధికారులు ఇక ముందైనా ఎంపీ పట్ల గౌరవం చూపకుండా ప్రవర్తిస్తే ఆందోళన కార్యక్రమాలతో పాటు ధర్నాలు చేపట్టవలసి వస్తుందని బాబర్ హెచ్చరించారు. దళిత ఎంపీ అయిన వంశీకృష్ణ పట్ల అధికారులు చూపుతున్న వివక్షపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాబర్ డిమాండ్ చేశారు. నిర్లక్ష్యము ప్రజాప్రతినిధులు తమ సిద్ధాంతాలను మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం స్వామి గారి నాయకత్వం, ఎంపీ వంశీకృష్ణ గారి నాయకత్వం, ఎంపీ వంశీ నాయకత్వం, డాక్టర్ విజయ్ గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం. అధికారుల నిర్లక్ష్యము అధికారుల నిర్లక్ష్యము అధికారుల నిర్లక్ష్యము అధికారుల నిర్లక్ష్యము గత కొద్ది రోజుల నుంచి పెద్దపల్లి పార్లమెంటు కాన్స్టిట్యున్సీ లోపల ఎంపీ వంశీకృష్ణ గారికి ప్రోటోకాల్లో జరుగుతున్నటువంటి అవమానం కానీ, ప్రోటోకాల్ పాటించకపోవడం కానీ తీవ్రముగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సీనియర్ నాయకునిగా ఐఎన్టీసీ ఈ ప్రాంతం ఐఎన్టీసీ పక్షాన ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎంపీ అనేటువంటిది ఆషామాషి కాదు. కేంద్రముతోన రాష్ట్రానికి సయోధ్య కుదిర్చేటువంటి పదవులు, ఆ ప్రాంతాన్ని ఎదుగుదల తీసుకుపోయేటువంటి పదవి. ఒక స్థానికంగా ఒక ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదే విధముగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 7 కాన్స్టిట్యున్సీలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మెంబర్ ఆఫ్ పార్లమెంటుకి ఇక్కడి యొక్క యంత్రాంగము ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చిత్తశుద్ధితోన పనిచేసి ఇక మీద భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమంలో అయినా కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా వారి యొక్క ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మేము ఈ యొక్క ఫోరం ద్వారా కలెక్టర్ గారికి, ఉన్న ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, పోలీస్ అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కాని పక్షం లోపల రాబోయే కాలం లోపల ఇంకోసారి ఇటువంటి పరిస్థితులు ఆసన్నమైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో జరుగుతాయని చెప్పి దాని యొక్క పరిణామాలు, దాని ద్వారా జరగబోయే రాజకీయ సంక్షోభం కానీ, రాజకీయ విరుద్ధం కానీ దానికి వాళ్ళే బాధ్యులవుతారని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం లోపల మంచి పనులు చేస్తూ ఉన్నది. మొన్ననే జరిగినటువంటి బై ఎలక్షన్ జూబ్లీ లోపల డాక్టర్ వివేక్ గారు ఎంతో శ్రమించి ఆ జూబ్లీ హిల్స్లో 16 సంవత్సరాల తర్వాత ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే దాంట్లోపల డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మన మంత్రివర్యులు ప్రథమ స్థానంలో ఉన్నారు. వారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు రాత్రింబగలు కష్టపడ్డారు. ఇతర మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడ్డారు. అటువంటి పెద్ద కుటుంబం వెంకటస్వామి గారి కుటుంబం అంటే రాజకీయంలో ఆషామాషి కాదు. ఆయనకు ఉన్నటువంటి 7 సంవత్సరాల పార్లమెంట్ అనుభవం, 2 సార్లు కేంద్ర మంత్రి అనుభవం, ఆయన కుమారునికి ఎంపీ అనుభవం, ఆయన కుమారుడు మంత్రి, ఆయన మనవడు ఎంపీ. ఈ ప్రాంతం లోపల వారికి ఇంటింటా ఒక మనిషి ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గమనించాలని చెప్తా ఉన్నాను. మీరు తీసుకుంటున్నటువంటి చిన్న చూపు రాజకీయాలతోన కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడకుండా, రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనకు ఇబ్బందులు కలగకుండా, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి పనులకు మనమందరం కలిసి అన్ని సిద్ధాంతాలను, తమకున్న వ్యక్తిగత వ్యవహారాలను పక్కకు పెట్టి ఖచ్చితంగా ఎంపీ గారికి సహకరించి ఎంపీ గారి యొక్క ప్రోగ్రామ్స్ తీసుకొని అందరు ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీ లోపల, తర్వాత సంబంధించినటువంటి రాజకీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి పనిచేసి జరగబోయే స్థానిక ఎన్నికల లోపల మనము అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలుచుకొని రేవంత్ రెడ్డి గారికి, అటు రాహుల్ గాంధీ గారికి
ఖడ్గే గారికి మనము బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ మళ్ళొక్కసారి గతంలో జరిగినట్లు ఇంకా మీద ఎంపీ గారికి వారి యొక్క ప్రోటోకాల్స్ లోపల కానీ వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ స్థానం కానీ ఇవ్వని పక్షం లోపల నిరసన కార్యక్రమాలే కాకుండా ధర్నా కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో జరుగుతాయని చెప్పేసి నేను సవ్యముగా యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు సవ్యముగా వేడుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలో వచ్చింది. భేదాభిప్రాయాలను పక్కకు పెట్టి అందరినీ కలుపుకపోతనం చేయాలా కానీ పెత్తందారితనము ఇక నడవదు అనేటువంటిది కూడా మనం గమనించాలా. విభేదాలు పక్కకు పెట్టాలా. రాజకీయం లోపల శాశ్వతంగా ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. మనకున్నటువంటి ఆలోచనలతోనే అందరు మిత్రులైతారు, మనకున్నటువంటి తప్పుడు ఆలోచనలతోనే అందరు శత్రువులైతారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా పాత్రికేయుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను అందరికి తెలియపరుస్తూ ఇంకొకసారి మనం అందరం కలిసి రాబోయే స్థానిక ఎన్నికల లోపల భారీ మెజార్టీతోన రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి రేవంత్ రెడ్డి గారి ద్వారా రాహుల్ గాంధీకి అప్పచెప్దామని చెప్పేసి సవ్యంగా మనవి చేసుకుంటున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీల కూలీ రేట్లు పెంచాలని రామగుండం కార్పొరేషన్ ఏరియా సంఘటిత అసంఘటిత హమాలీ కార్మిక సంఘం అధ్యక్షులు పాతిపల్లి ఎల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కుదుర్చుకున్న ఒప్పందం కాలపరిమితి ఈ నెల 17వ తేదీతో ముగిసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కూలీ రేట్లు పెంచాలని కోరుతూ యజమానులకు వినతి పత్రాలు సమర్పించినట్టు చెప్పారు. మార్కెట్లో ధరల పెరుగుదల మూలంగా హమాలీ కార్మికులు దుర్భర జీవనాలను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత హమాలీ కార్మికుల వేతనాలు పెంచడం కొరకు ఎగుమతి దిగుమతి కూలీ రేట్లు పెంచడం కోసం మరి వ్యాపార వర్గాలకు వాణిజ్య వర్గాలకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో పెంచినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో అవి 2 సంవత్సరాల కాల పరిమితి అగ్రిమెంట్ ఉండే. ఆ అగ్రిమెంటు మొన్న ఈ డేట్ తోటి 17/11/2004 కొత్తది ఇచ్చినాం. అప్పటికి అయిపోయింది అది డేటు. కాబట్టి నూతన అగ్రిమెంట్ కోసం వాణిజ్య వ్యాపారులందరికీ కిరాణా మార్కెట్, ఉల్లిగడ్డల బజార్, తర్వాత క్లాత్ మార్కెట్స్, ఎలక్ట్రికల్స్, తర్వాత హార్డ్వేర్ అన్ని సంఘాలకు వాళ్ళ వ్యాపారులకు అందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. పెరుగుతున్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో ఇవాళ రెక్కాడితే డొక్కాడని పేద కార్మికులకు మరి గత 40 సంవత్సరాల నుండి బజార్లో పనిచేస్తూ ఇదే కూలీ రేట్ల కోసం పనిచేస్తూ జీవిస్తున్నటువంటి వీరికి పెరుగుతున్నటువంటి రేట్లకు అనుగుణంగా ఖచ్చితంగా మరి రేట్లు పెంచాలి. ఎందుకంటే అన్ని రకాలుగా స్కూల్ ఫీజులు కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్ని రకాలుగా రేట్లు ఆకాశాలంటే విధంగా ఉన్నాయి. సామాన్యులు బతకలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా చట్ట ప్రకారం రావాల్సినటువంటి వేతనాలు మినిమం వేజ్ ఏదైతే లేబర్లకు వర్తిస్తుందో కూలీలకు వర్తిస్తుందో ఆ రకంగా ఖచ్చితంగా హమాలీ కార్మికులందరికీ మరి ఆ అగ్రిమెంట్ అయ్యే విధంగా యజమానులందరినీ కోరుతా ఉన్నా. అదే విధంగా ఈ బజార్లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు తరతరాలుగా దాదాపు ఏ ప్రమాదం జరిగినా ప్రమాద బీమాలు లేవు. లేబర్ కమిషనర్కి అనేక సార్లు మేము విన్నతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో అనేక ప్రమాదాలు జరిగి నష్టపోయినటువంటి కార్మికులు నెలలు బెడ్ మీద ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా యజమానులు వాళ్ళ అసోసియేషన్ తరపు నుండి మరి వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా నయమే వరకు వాళ్ళ ట్రీట్మెంట్ చేయించాలి, నష్టపరిహారం ఇవ్వాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మారుతున్నటువంటి కాలంలో దాదాపు 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బందులలో ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీసం ఉండడానికి ఇల్లు లేదు. కనీసం వాళ్లకు ఎక్కడైనా ఒకవేళ ఇళ్ల జాగా కావాలని పర్మనెంట్ ఖాళీలు కావాలని మేమందరికీ కూడా చాలా మందికి ఇంతకుముందు ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా వినతి పత్రం చేయడం జరిగింది. 400-500 మందికి దాదాపు మరి ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇళ్ల కిరాయిలు పెరిగిపోయినాయి.
నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి, స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి, పిల్లలను చదివించలేనటువంటి పరిస్థితిలో మరి ఆ స్థితిలో ఉన్నారు. కాబట్టి మరి వ్యాపారులంతా కూడా పెద్ద మనసుతో ఆలోచించి వీళ్ళకు తగిన వేతనాలు చెల్లించాలని పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ దేశవ్యాప్తంగా ఉద్యమించనున్నట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ మాట్లాడుతూ కార్మికులకు రక్షణ కవచంగా రాజ్యాంగం కల్పించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుపరచడం, నూతనంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం అమానుషమని ఖండించారు. విప్లవ కార్మిక సంఘాలతో హెచ్ఎంఎస్ సింగరేణి సంస్థలు చేపట్టే పోరాటాల్లో కార్మికులు పాల్గొనాలని కోరారు. ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నది కొన్ని రాజ్యాంగంలో ఉన్న అంశాలను రద్దు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్కు వ్యతిరేక ప్రభుత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్పు చేయడానికి నానా తిప్పల పడుతున్నారు. కొన్ని ఏరియాలో రివర్స్ అయితే వెనుకకు పోయినారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ట్రేడ్ యూనియన్ యాక్ట్ చట్టాలు రక్షణ కవచంగా ఇప్పుడు కార్మికుల వర్గానికి ఉన్నాయి. 40 కోట్ల కార్మికులకు అది రక్షణ కవచం లాగా ఉంది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానీ, తర్వాత ట్రేడ్ యూనియన్ యాక్ట్ కానీ, కంపల్సరీ వర్క్మెన్ కంపల్సరీ కానీ అన్ని 29 చట్టాలు అనుకూలంగా ఉన్నాయి. దాన్ని రద్దు చేయడానికి కంకణం కట్టుకున్నది, బిల్ పాస్ చేసింది, అమల్లోకి తీసుకు. ట్రేడ్ యూనియన్స్ అందరూ వ్యతిరేకించినా కూడా ఎవరి మాట వినకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా నిరసన దేశవ్యాప్తంగా జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, వారికి రెడ్ సెల్యూట్. ఆమె ఈ కోడ్ను నేను అమలు చెయ్యను అని బేషరతుగా చెప్పేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా చెప్పేసిండు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మేము ఊరుకోము, రాజ్యాంగాన్ని మార్పు చేస్తే మేము ఊరుకోము. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అపోజ్ చేసిండు. అప్పుడు కేజ్రీవాల్ కూడా చెప్పిండు, నువ్వేమి తీసుకొచ్చినా మేము దానికి అమలు చేయము అన్నాడు. అదేవిధంగా ఇది కార్మిక క్షేత్రం. కార్మికులు అందరు కలిసి ఓటేస్తే గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటన చేయాలి. దానికి బాధ్యులు అనుబంధంగా ఉన్న ఏఐటీసీ, సిఐటియు, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, కోదండరాం పార్టీ, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్నవాళ్ళు. కొత్తగా దుకాణం పెట్టి ఏదో నాటకాలు చేస్తున్న ఆ నాటకాలు కాదు. బేషరతుగా మీరు ప్రభుత్వం తోటి చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోడ్లను మేము అమలు చెయ్యము అని డిక్లేర్ చేయించవలసిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. రోడ్ల మీద వచ్చి డ్రామాలు చేసి మాట్లాడు, ధర్నా చేస్తున్నాం, అది చేస్తున్నాం కాదు. మనం అందరం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. లేకుంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అయింది. కోల్ బెల్ట్ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే పాలసీ చేస్తే వ్యతిరేకంగా ఓటేసినాం. అన్ని ఉన్న కార్మిక సంఘాలను అందరం కలిసి చేసినాం. వాళ్ళు గెలిచిండు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిపిఐలకు, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఇచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. కోదండరాం సాబ్కు ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది, తీసుకున్నారు. సిపిఎం పార్టీ వాళ్ళతో ములాఖాత్ ఉంది, వాళ్ళు కూడా వాళ్ళ భాగస్వాములే ఉన్నారు. జనక్ ప్రసాద్ కు ఇక్కడ మెయిన్ పోస్ట్ ఇచ్చింది, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ చైర్మన్ ఇచ్చిండ్రు. ప్రతిసారి మాటి మాటికి ఈ మంత్రిని ఆ మంత్రి ఈ మంత్రిని కలిసారు కదా. ఇవాళ టైం వచ్చింది, ముఖ్యమంత్రి దగ్గర పోయి, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర పోయి మీరు మా రాష్ట్రంలో ఆ కోడ్ను అమలు చెయ్యము అని అసెంబ్లీలో తీర్మానం చేయించవలసిన బాధ్యత వాళ్ళదుంది. అందుకే మేము విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ అందరు కలిసి 7 కార్మిక సంఘాలు కలిసి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అందులో భాగంగానే ఇవాళ జీఎం ఆఫీసులు కూడా పెడతాం, అన్ని జీఎం ఆఫీసులు పెడుతున్నాం. రేపటి నుండి కలిసి ఈ 7 కార్మిక సంఘాలు కలిసి సింగరేణి వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలో కూడా ఒక సదస్సు పెట్టాలనుకుంటున్నాం. కార్మిక వర్గం అంతా దీనికి నిరసన తెలపాలి. నిరసన తెలిపి దాన్ని ఒప్పుకోవద్దు. ఒకటే ముచ్చట మేము చెప్పేది, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ముద్దు, రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక చట్టాలు ముద్దు, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోడ్లు వద్దు. ఈ నినాదం పైన హెచ్ఎంఎస్
దేశవ్యాప్త ఆందోళన చేపడుతుంది. చూసినాం వాళ్ళు ఏం చేస్తారు అన్నది. ఇవాళ 4 కాంట్రాక్ట్ లేబర్లు వాళ్ళకు వాళ్ళు సమ్మె చేస్తే 18 సమ్మె చేస్తే ఒక్క పైసా పెంచకుండా సమ్మెను విచ్ఛిన్నం చేసిన వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద డైలాగ్ కొడుతున్నారు. నంబర్ 1 CITU, నంబర్ 2 AITUC, నంబర్ 3 INTUC, నంబర్ 4 TGBKS, BMS అందులో BMS కూడా ఉండే. కనుక వీళ్ళందరూ కార్మిక ద్రోహులతో చేయగట్టడం HMS కుదరది. కనుక విప్లవ కార్మిక సంఘాలతో కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక కార్మిక వర్గం మొత్తం ఎవరు మీకోసం పనిచేస్తున్నారు, ఈ సమస్య అందరిది. సరే వాళ్ళు ఎంతవరకు మాట్లాడతాం వేరే సంగతి, కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నేషనల్ లెవెల్లో నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే సమ్మె కూడా ప్రభుత్వం పోకపోతే సమ్మె ఇండస్ట్రియల్ బంద్ కూడా పిలిపించే అవకాశం ఉంది ఢిల్లీలో. కనుక కార్మికులందరూ దీనికి వ్యతిరేకించి అది రద్దు చేసేంత వరకు పోరాటాల్లో భాగస్వాములు కావాలని HMS కోరుతుంది. నవంబర్ 18, 19 తేదీలలో జరిగిన 2 ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించి అందులో పాల్గొన్న పోలీసు అధికారులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని, ఆపరేషన్ ఖగాను వెంటనే ఆపివేసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలని సిపిఐ ML మాస్లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి దోకల రమేష్, జిల్లా నాయకులు విసంపల్లి రాజేందర్, కోడిపుంజుల లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గోదావరిఖండ్లో సిపిఐ ML మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ నాయకుడు మడివి హిడ్మా ఇతర మావోయిస్టు నాయకులను బూటకపు ఎన్కౌంటర్లో చంపివేయడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. న్యాయ విచారణను మావోయిస్టులతో వెంటనే ప్రభుత్వం ఆదివాసీలను గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతూ అడవులను ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఆదాని లాంటి వ్యక్తులకు, అంబానీ లాంటి వ్యక్తులకు అడవులను దాగదత్తం చేసేందుకు ఈ బూటకపు ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఈ మధ్య జరిగినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ పూర్తిగా బూటకం. ఎక్కడో ఉన్నటువంటి హిడ్మాను పట్టుకొని వచ్చి బూటకపు ఎన్కౌంటర్ పేరిట అడవులలో కాల్చి వేసినటువంటి సంఘటన దేశం మొత్తం చూసింది. ఈ విధానాన్ని సిపిఐ ML మాస్లైన్ ప్రజాపంత తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. నిజమైనటువంటి దేశభక్తులను కాల్చి చంపుతూ ఈ యొక్క దేశ సంపదను కార్పొరేట్ బడా శక్తులకు దోచిపెట్టేందుకే ఈ యొక్క ఎన్కౌంటర్ల పేరిట ఆదివాసీలను గిరిజనులను కాల్చి చంపేటువంటి విధానాన్ని మోడీ ప్రభుత్వం నిరంకుశంగా కొనసాగిస్తూ ఉన్నది. ఈ విధానానికి వ్యతిరేకంగా, ఈ ఆదివాసీలను గిరిజనులను కాల్చి చంపేటువంటి విధానానికి వ్యతిరేకంగా సిపిఐ ML మాస్లైన్ పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నది. ప్రజలను కూడా పోరాటానికి సిద్ధం కావాలని సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్జీవన్ జేఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ SO2 GMకు వినతి పత్రం అందించారు. సందర్భంగా HMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, SGL BKS AIFTU రాష్ట్ర అధ్యక్షుడు జె రాము, TNTUC నాయకుడు దామోదర్ రెడ్డి, IFTU రాష్ట్ర అధ్యక్షుడు కె విశ్వనాథ్ తదితరులు మాట్లాడుతూ ఈ లేబర్ కోడ్లు యాజమాన్యాలకు అధికారాలిచ్చి కార్మికులను బానిసలుగా మార్చే ప్రమాదం ఉందని, 8 గంటల పనిదినం కోసం కార్మికులు పోరాడుతుంటే 12 గంటల పని అనుమతించడం పూర్తిగా కార్మిక వ్యతిరేకమని, కార్మికుల సంవత్సరాల పోరాటంతో సంపాదించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే, కార్మిక సంఘాల ఐక్య వేదిక, కార్మిక సంఘాల ఐక్య వేదిక వర్ధిల్లాలి, కార్మిక సంఘాల ఐక్య వేదిక వర్ధిల్లాలి, కార్మిక సంఘాల ఐక్య వేదిక. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లు మరణ శాసనం లాగా కార్మిక వర్గానికి ఉంది. 40 కోట్ల కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులతో పాటు అందరికీ నష్టం చేసే లేబర్ కోడ్ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం
ఏ కార్మిక సంఘాలకు పిలవకుండా కోడ్ తీసుకొచ్చి అమలు చేస్తా అంటుంది. దానికి వ్యతిరేకంగా అన్ని ఏరియాలలో అన్ని జిఎం ఆఫీసులలో మేము నిరసన జరుపుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనికి వాపసు తీసుకోవాలి. దానికోసం సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, ఈఎన్టీయూసీ, ఏఐఎఫ్టియు, ఎస్జీకేఎస్, ఐఎఫ్టియు అందరం కలిసి ఇవాళ జిఎం ఆర్జీ1 ముందు ధర్నా చేసి మేనేజ్మెంట్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిఎం ఆఫీసుల ముందు చేయడం జరుగుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో భారత్ బంద్ మొత్తం ఇండస్ట్రీని బంద్ పెట్టే కార్యక్రమం కూడా నేషనల్ లెవెల్లో ట్రేడ్ యూనియన్ నాయకులు నిర్ణయం తీసుకుంటారు. దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. సింగరేణి కార్మికులకు అప్పీల్ ఒకటి, ఈ కార్మిక సంఘాలు మనకు ఇప్పుడున్న కార్మిక చట్టాలన్నీ కూడా మనకు రక్షణ కవచంగా ఉన్నాయి. ఎవరికి ముట్టుకున్నా మనం లేబర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తే లేబర్ డిపార్ట్మెంట్ వస్తుంది, మనకు రక్షణ కల్పిస్తుంది. అటువంటిది ఉండదు. ఇక పాలేరులను ఇప్పుడు తిరుగుబాటు చేస్తారు. కానీ ఇప్పుడు సింగరేణిలో కాంట్రాక్టర్లు, యాజమాన్యాలు, అధికారులు విచ్చలవిడిగా విర్రవీగుతారు. మనకు మెసలనివ్వరు, 12 గంటల డ్యూటీ చేయమంటారు, ఒత్తిడి తీసుకోరు. కనుక దీన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియపడుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na